నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. హైదరాబాద్ స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒక మహిళా అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 1952లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నుంచే కాకుండా ఏ పార్టీ నుంచి అటు గెలుపొందిన మజ్లిస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్, టీడీపీ ఏ పార్టీ నుంచి కూడా ఒక మహిళా అభ్యర్థి పోటీ చేసిన చరిత్ర హైదరాబాద్ స్థానంలో లేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తూ వస్తున్న బీజేపీ ఒక మహిళా అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన అభ్యర్థి పేరే మాధవీలత, విరించి హాస్పిటల్స్ అధినేత. అయితే మాధవీలత హైదరాబాద్ స్థానంలో పోటీ చేసి గెలుపొందాలంటే కాస్తంత కష్టమైన విషయమే. ఎందుకంటే మజ్లిస్ 1984 నుంచి మజ్లిస్ పార్టీకి హైదరాబాద్ స్థానం కంచుకోటలా మిగులుతూ వచ్చింది. ఒకప్పుడు సలావుద్దీన్ ఓవైసీ గెలుపొందుతూ వస్తుండగా ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ అక్కడి నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే రాజకీయాల్లో గెలవని మైదానం అంటూ ఉండదు, కానీ దానికి తగ్గట్టు పకడ్బందీ వ్యూహాలను రచించుకోవాలి అంతే. యూపీలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్న సమయంలోనే దేవ్బంద్ అనే ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా, అంటే ముస్లింలు మేజర్గా ఉన్న జిల్లా అది. అటువంటి స్థానంలోనే బీజేపీ గెలుపొందింది. కాబట్టి రాజకీయాల్లో గెలవని మైదానం అంటూ ఉండదు, కానీ దానికి పకడ్బందీ వ్యూహాలను రచించుకోవాలి అంతే. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందు ఉన్న అతిపెద్ద సవాళ్ళు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఓవైసీని ఓడించడం అంత సులభమైన విషయమేమి కాదు, కానీ కొన్ని వ్యూహాలను రచిస్తే ఓడించే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ స్థానంలో ఎప్పుడూ లేనంతగా ఒక మహిళ పోటీ చేస్తున్నారు కాబట్టి మహిళలను ప్రసన్నం చేసుకునే అవకాశం ఎంతో ఉంది. దీనికి ముస్లిం మహిళలలో కూడా బీజేపీకి ఓటు వేసే విధంగా టర్న్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే మోదీ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశారు. ట్రిపుల్ తలాక్ మనందరికీ తెలుసు. ముస్లిం మహిళల్లో అది ఒక నల్ల చట్టం అన్నట్టు. ఉన్నట్టుండి ఏ చిన్న తప్పు చేసినా ఆవేశంలో తలాక్ 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 అని చెప్పేస్తారు. దీంతో వారి జీవితం ఉన్నట్టుండి భర్త నుంచి విడిపోతారు. సొంత ఊరిలో అంటే పుట్టింట్లో పెరగాల్సి వస్తుంది. ఆమెకు భరణం కూడా ఏమీ రాదు. దీనివల్ల ముస్లిం మహిళలు ఎంతోమంది దీనివల్ల బాధపడుతూ వచ్చారు. కానీ ఇటువంటి చట్టాన్ని మోదీ అయితే రద్దు చేశారు. ట్రిపుల్ తలాక్ ఇకపై ఉండదు అని చెప్పడంతో ముస్లిం మహిళల్లో మోదీపై చాలా వరకు సానుకూలత అయితే ఉంది. దీంతో పాటు మహిళలకు మోదీ తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి ముస్లింలో అనే పేరుతో తీసుకురారు, కానీ మహిళలకు తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకాల నుంచి పాత బస్తీలో చాలామంది ముస్లిం మహిళలు లబ్ధి చేకూరారు, అంటే లబ్ధి పొందారు. ఇటువంటి వాటన్నిటిని మహిళలకు వివరించగలగాలి. మోదీ తీసుకొచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయి, దీనివల్ల మీరంతా లబ్ధి పొందారు అనే విషయాన్ని వివరించగలిగితే చాలామంది మహిళలు బీజేపీకి ఓటు వేసే అవకాశం అయితే ఉంది. ఇక రెండవది ఒక్క ఛాన్స్ అనేది రాజకీయాల్లో చాలా వింటూనే ఉంటాం. ఏదైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుపొందడానికి కూడా ఒక్క ఛాన్స్ అనే మాట ఎంతో ఇది సహకారం చేసింది. ఇదే మాటను హైదరాబాద్లో మాధవీలత కూడా ఉపయోగిస్తే ఎంతో కొంత లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ స్థానంలో 1984 నుంచి మజ్లిస్ పార్టీ గెలుపొందుతూనే వచ్చింది. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వచ్చింది. అంటే ఓవైసీని ఓడించి తనకు అవకాశం ఇస్తే తాను ఏం చేయగలను అనేది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అంటే తాను వస్తే ఇది చేయగలను, ఓవైసీ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇలాగే ఉంచాడు, నేను ఇది చేయగలను అని వివరిస్తే, స్థానిక పరిస్థితులను వివరిస్తే మాధవీలత కు మరిన్ని ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ముస్లింలలో కూడా నిజమే, తాము ఇన్నాళ్ళు మజ్లిస్ను గెలిపించాం కదా, తమకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈమె గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేయగలదు అనే విషయాన్ని ఆలోచించగలిగితే ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేసే అవకాశం అయితే ఉంది. ఇక మూడవది బీఆర్ఎస్ ఓట్లను కాంగ్రెస్ వైపు కాకుండా, అంటే బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ వైపు తెచ్చుకోగలగాలి. బీఆర్ఎస్ మనందరికీ తెలుసు, గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ రాష్ట్రం మొత్తంగా బలంగానే ఉండేది. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే గెలుపొందిందో బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిపోయింది. ఒకానొక దశలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ కాంగ్రెస్ వైపుకు షిఫ్ట్ అవుతూ వస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ స్థానంలో
ఇటు మజ్లిస్ గెలుపొందుతూ వచ్చింది, బీజేపీ ప్రధాన అంటే పోటీదారుగా ఉండేది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా 3-4 స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ లాక్కోగలగాలి. బీఆర్ఎస్ ఓట్లు ముఖ్యంగా అటు కాంగ్రెస్ వైపు ఇటు మజ్లిస్ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి అటు వెళ్లకుండా తన వైపు రావడానికి ఏం చేయాలి అనే దానికి ప్రచారంలో కాస్తంత మార్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కింది స్థాయి నాయకుల్లో తాను గెలిస్తే మీకు ఏ లోటు రానివ్వను, బీఆర్ఎస్ గెలిచినట్లుగానే తనను కూడా భావించాలి అనే నమ్మకం వారిలో తీసుకురాగలగాలి. అంతేకాకుండా తమకు ఎటువంటి ఏ మాత్రము లోటు లేకుండా చూసుకుంటాను అనే నమ్మకాన్ని అయితే తీసుకురాగలిగితే బీఆర్ఎస్ కింది స్థాయి నేతలు ఓటర్లను ఒప్పించగలిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి వారు కూడా బీజేపీకి ఓటు వేసే అవకాశం అయితే ఎంతవరకు ఉంది. దీంతోపాటు అటు కాంగ్రెస్కి ఎలాగో ఓటు వేయరు బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ మనందరికీ తెలుసు కాంగ్రెస్ ఓడించింది అన్న కోపం వారిలో చాలా వరకు ఉంది. కాబట్టి కాంగ్రెస్కు ఓటు వేయరు. ఇటు మజ్లిస్కు కూడా కొంతమంది అంటే ముస్లిం ఓటర్లు ఓటు వేయగలరేమో, కానీ మిగతా వారు కాస్తంత ఆలోచిస్తూ ఉంటారు. వీరంతా తటస్థులుగా ఉంటారు. కాబట్టి ఈ తటస్థులను తన వైపు తిప్పుకునే వ్యూహాలను కనుక రచిస్తే ఖచ్చితంగా వీరంతా బీజేపీకి ఓటు వేసే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలి ఉన్నది కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా కాంగ్రెస్ కాస్తంత ప్రభావం అయితే చూపే అవకాశం అయితే ఉంది. కానీ కాంగ్రెస్ ఓటర్లను అంటే కాంగ్రెస్ ఎలాగో ఈ స్థానంలో గెలవదు, అట్లీస్ట్ తనకు ఓటు వేసిన ప్రధాన ప్రతిపక్షంగా ప్రధానంగా మజ్లిస్ను ఓడించే అవకాశం అయితే మనకు వస్తుంది అనే నమ్మకం కాంగ్రెస్ నేతల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కూడా నిజమే ఓవైసీని ఓడిస్తే తమకు కాస్తంత అంటే కాంగ్రెస్కు కూడా ఒక పోటీదారు అనేది తగ్గుతారు అనే నమ్మకాన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కూడా తీసుకురాగలిగితే మొత్తానికి కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి ఓటు వేసే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాతది పోల్ మేనేజ్మెంట్. మజ్లిస్ పోల్ మేనేజ్మెంట్లో చాలా బలంగా ఉంటుంది. 1984 నుంచి ఆ పార్టీ గెలుపొందుతూ రావడానికి పోల్ మేనేజ్మెంటే ప్రధాన కారణం. రాష్ట్రంలో మనం ఎక్కడ చూసుకున్నా పోల్ మేనేజ్మెంట్ అంటే పొద్దున పోలింగ్ ఎక్కువ శాతంలో ఉంటుంది, తర్వాత సాయంత్రం అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. కానీ ఒక పాత బస్తీలోనే పోల్ మేనేజ్మెంట్ భిన్నంగా ఉంటుంది. పొద్దున నార్మల్గానే ఓటు వేస్తారు, అంటే అన్ని పోలింగ్ కేంద్రాలతో ఈక్వల్గా ఓటింగ్ శాతం వస్తూ ఉంటుంది. కానీ మధ్యాహ్నం 3 తర్వాత పోలింగ్ మరీ ఎక్కువ అవుతుంది. అంటే ఉన్నట్టుండి పోలింగ్ గ్రాఫ్లో ఒక సర్జ్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చాలా పటిష్టంగా చేస్తుంది. మధ్యాహ్నం 12-1 గంట వరకు చూస్తారు. మన వాళ్ళు ఎవరైతే ఓటు వేయలేదు వారందరినీ చూసుకుని వాళ్ళందరినీ ఇంటికి ఆటోలు పంపించో లేదంటే ఇతరత్ర వాహనాలు పంపించో వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి, అంటే తమకు ఎవరైతే ఓటు వేస్తారో వారందరినీ పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి వారితో దగ్గరుండి మరీ ఓటు వేయిస్తారు. ఇటువంటి పోల్ మేనేజ్మెంట్లో మజ్లిస్ పార్టీ మొదటి నుంచి బాగా పనిచేస్తుంది. కాబట్టి 1984 నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ హైదరాబాద్ స్థానంలో ప్రధానంగా గెలుపొందుతూ వస్తుంది. ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది బీజేపీ అంటే మాధవీలత కొత్త అభ్యర్థి కాబట్టి ఆమెకు అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ బీజేపీ పార్టీని ఈ పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. దీంతోపాటు ఈ పోల్ మేనేజ్మెంట్లోనే కేంద్ర అగ్రనాయకత్వాన్ని హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ర్యాలీ చేయించే విధంగా వ్యూహాలను అయితే రచించాలి. ఎందుకంటే కేంద్ర అగ్రనాయకత్వం ఒకవేళ మోదీ కనుక హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాలు పెడితే అక్కడి ముస్లిం మహిళల్లో ముఖ్యంగా అంటే హైదరాబాద్ స్థానం అంటే ముస్లిం మెజారిటీ స్థానం కాబట్టి ముస్లిం మహిళలు కనుక మోదీ ర్యాలీని కనుక చూసినట్లయితే ముస్లిం మహిళల్లో చాలామందికి మోదీపై సానుకూలత అనేది ఉంది. కాబట్టి ఈ సానుకూలత ఒక్కసారిగా బీజేపీ వైపు టర్న్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంది. దీంతోపాటు తాను ఖచ్చితంగా గెలవనున్నాను అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించగలగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మజ్లిస్ గెలుపొందడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఓవైసీ తప్ప ఇక్కడ ఎవరు గెలవరు అనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. ఒకప్పుడు ఆలయ నరేంద్ర, బద్దం బాలరెడ్డి తాము గెలుస్తున్నాం అన్న నమ్మకం కల్పించినప్పుడే ఓవైసీకి గట్టి పోటీ ఇవ్వగలిగారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల మెజారిటీని ఒకప్పుడు 1 లక్ష లోపే కుదించడానికి ఆలయ నరేంద్ర, బద్దం బాలరెడ్డి ఇటువంటి వారు
తాము గెలుస్తున్నామనే నమ్మకం కల్పించడం వల్లే ప్రజలంతా బీజేపీకి ఓటు వేశారు. కాబట్టి ప్రస్తుతం కూడా మజ్లిస్ స్థానంలో తాను ఖచ్చితంగా గెలుపొందుతున్నాను అనే నమ్మకాన్ని మాధవీలత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదే పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రజల్లో కింది స్థాయి ప్రజల్లో కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే ప్రజల్లో కూడా తాను గెలవబోతున్నాను, కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడికి రాబోతుంది, కేంద్రం కూడా దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది అనేటివి చెప్పి ప్రజల్లో ఒక నమ్మకాన్ని పాదుగొల్పగలిగితే ఖచ్చితంగా చాలా వరకు బీజేపీ గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఒక గట్టి సవాలే కానీ గెలుపొందే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి.